రెండోది కేసీఆర్ గారితోటి ఇప్పుడు ఏదో సాఫ్ట్ కార్నర్ కనిపిస్తూ ఉందనేటువంటి చర్చ మీలో జరుగుతుంది. మీరు చూడండి, నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది. నేను అప్పటికి ఆంధ్రభూమి పత్రికలో పనిచేస్తున్నాను. అప్పుడు ప్రభుత్వాన్ని కుర్చీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అగెనిస్ట్గా వార్తలు రాసిన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు గారు ఈ తెలంగాణ చంద్రబాబు ఫస్ట్ ఉన్నప్పుడు చంద్రబాబు మీద, ఓకే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మీద, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోషే గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు. ముఖ్యమంత్రుల మీద, విపక్షాల మీద ఎప్పుడు చేయలేదు. విపక్షాల దగ్గర ఇప్పుడు అధికారం లేదు. రైట్. ఇప్పుడు నేను కేసీఆర్ గారిని అనడంలో కూడా అర్థం లేదు. అధికారం ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళపైనే నేను మాట్లాడాలి. అంటే కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలో లేరు. కానీ ఒక మాట చెప్తా, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా ఇటువంటి కీలక సమయంలో తప్పించుకోవడం కూడా మంచిది కాదని చెప్తా.